ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు మహిమ గల నామమున మీకు శుభము కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఆమేన్. దేవుని వాక్యము సజీవమైంది. దేవుని వాక్యము, దేవుని మాట్లాడిన ప్రతి మాట మనకు ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన సమయంలో మనము దేవునికి ఆ సమయాన్ని కొంత ఇస్తున్నామా? వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నామా? ఆలోచించండి. ప్రతిరోజు దేవుని పిల్లలు వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వాక్యం చదువువాడు, దాన్ని వినువాడు, అలాగే విని గ్రహించుకునేవాడు ధన్యుడు అని. మరి మనము ఆ ధన్యతను పొందుకుంటున్నామా? మనము ప్రతిరోజు దేవుడిచ్చిన సమయాన్ని ఆయా పనులకు వాడుతూ మనం ఎంతో బిజీగా ఉంటున్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లేక వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం, మనకు తీరని పనులు పెట్టుకుంటున్నాం. సజీవమైన దేవుని వాక్యాన్ని చదవటకు సమయం ఇవ్వకపోతే దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడంటే రోజు దేవుని వాక్యాన్ని చదవాలి. చదువు రాకపోతే దాన్ని వినాలి, చదివించుకొని. వినడమే కాదు, దాన్ని గ్రహించుకోవాలి. ఈ 3 రకాల మనుషుల్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని విమర్శించడానికి, తప్పులు పడడానికి ప్రతిరోజు కొందరు చదువుతున్నారు. మన దేవుడు మన పట్ల చేసిన ఎన్నో అద్భుత కార్యాలు మనం మర్చిపోయి మన పనుల్లో మనం బిజీగా ఉండి దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి మనము అదే దేవుని మనం ఆరాధిస్తే, ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టమా? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో దేవుడు మనల్ని గౌరవిస్తాడు. దేవుని వాక్యాన్ని ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి ప్రతి దినము వాక్యం చదవండి. చదువు వాళ్ళు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. చదువు రాని వారు కనీసం చదివించుకొని వినడమైనా చేయండి. వినడం మాత్రమే కాదు, దానిలోని సంగతులు గ్రహించండి. అప్పుడు మనం దీవించబడతాం. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం చదవటానికి ప్రతిరోజు కొంత సమయం ఇవ్వండి. ఎందుకంటే సమయం సమీపించింది, ఇక సమయం లేదు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని చదవటానికి, ఆయన స్వరం వినడానికి కొంతసేపు కేటాయించి ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రతిరోజు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయటం మనం చేసినట్లయితే ఆ వ్యక్తులు కానీ ఆ కుటుంబాలు కానీ దీవించబడతారు. దైవ దీవెన ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్.